జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని కౌశిక్ను కాపాడుతామని తమ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఫోన్లో పరామర్శించి హామీ ఇచ్చిన మాటకు కట్టుబడి నేడు జూనియర్ ఎన్టీఆర్తో చర్చించి కౌశిక్కు పూర్తి న్యాయం చేయనున్నామని ఎన్టీఆర్ అభిమానులు కృష్ణా యాదవ్, నాని, మురళి, జానకీరామ్ తదితరులు వెల్లడించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం మీడియా ముందు అభిమానులు మాట్లాడుతూ మొన్న ఇదే ప్రెస్ క్లబ్లో కౌశిక్ తల్లి మాట్లాడిన మాటల్లో క్లారిటీ లేదన్నారు. వెంటనే తాము చెన్నైలోని కౌశిక్ ట్రీట్మెంట్ తీసుకునే ఆసుపత్రికి వెళ్లి పూర్తి విచారణ చేశామన్నారు. కౌశిక్ మరో 3 నెలలు ఇంటి వద్ద నుంచి హాస్పిటల్కు వైద్యం కోసం తిరగాల్సిన అవసరం ఉందని వైద్యులు చెప్పగా తెలుసుకొని మొత్తం ట్రీట్మెంట్ తమ ద్వారానే చేయించుకోవాల్సిన సంకల్పంతో డిశ్చార్జ్ చేయకుండా 9 లక్షల రూపాయలు అదనంగా పడేలా వృధా చేసిందని క్లారిటీ ఇచ్చారు. జరిగిన విషయాలను పరిశీలించి కౌశిక్ తల్లి కోరిన ప్రకారం మరో 3 నెలలు కూడా వైద్య ఖర్చులను భరిస్తామని ఎన్టీఆర్ అభిమానులుగా పాత్రికేయుల ముందు హామీ ఇచ్చారు. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి కారణం మొన్న కొద్దిగా సోషల్ మీడియాలో కొన్ని టీవీ ఛానల్లో ఎన్టీఆర్ మాట తప్పాడు అనే దానిపైన మేమందరం ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. మెయిన్ ఇక్కడ పెట్టిన విషయం మీరే మాకు చెప్పారు, మనకు తెలిసిన వాళ్ళు. ఆ రోజు మధ్యాహ్నం మేము చెన్నై వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది, అసలు 70 లక్షలు బిల్లు అయింది, దాని విషయం ఏంది కనుక్కునేదానికి ఫస్ట్ అక్కడికి వెళ్ళాము. ఆడ ఫస్ట్ డాక్టర్తో అసలు పొజిషన్ ఏందో, పేషెంట్ పొజిషన్ మొత్తం కనుక్కున్నాం. 90% రికవర్ అయ్యాడని డాక్టర్ గారు చెప్పిన తర్వాత మళ్ళీ బిల్లింగ్ సెక్షన్కి వెళ్ళి అక్కడ ఏం డీటెయిల్స్ అన్నీ చెక్ చేసాం. మొత్తానికి అక్కడ ఆ రోజుకి ఒక్క 40 లక్షలు టీటీడీ ఇచ్చింది, 11 లక్షలు గవర్నమెంట్ ఇచ్చింది. ఈ 2 మాత్రమే ఆనర్ అయ్యింది, ₹1 కూడా పే చేయలేదని వాళ్ళు చెప్పారు. ఆల్రెడీ లాస్ట్ 20th 19th డిశ్చార్జ్ ఫామ్ రాసి ఒక సెటిల్మెంట్ చేశారు 60 lakhsకి. ఆ టైంలో మాకు ఊరికి ఇంటిమేషన్ కూడా లేదు. ఆమె దగ్గర 11 లక్షల చిల్లర అభిమానులు అందరూ టీటీడీ వాళ్ళు అందరూ కలిసి వేసిన అమౌంట్ 11 లక్షల చిల్లర ఆమె చెప్పింది. అప్పుడు ఆ అమౌంట్ ఖర్చు అయిందనే విషయం మాకు ఈ విధంగా పేపర్ పూర్వకంగా ఇచ్చారు, టీటీడీ వాళ్ళు ఇచ్చారు, వాళ్ళకి సబ్మిట్ చేసింది. అంటే వాళ్ళు ఫస్ట్ 29 lakhs అంతా రిలీజ్ చేశారు, మళ్ళీ ఇంకా 10 lakhs రిలీజ్ చేసేదానికి కానీ మిగతా ఖర్చు ఇంత అయిందని చెప్పి పెట్టిన దానివల్ల వాళ్ళు 40 lakhs మొత్తం రిలీజ్ అయ్యింది. రిలీజ్ అయిన వెంటనే మాకు ఇవన్నీ బయట వచ్చాయి. ఇక 11 lakhs అయిపోయింది ఖర్చు అని పెట్టింది కదా, అక్కడ పోయి చూస్తే ఆ బిల్లులో ఈ బిల్ అంతా అట్టే ఉంది పెండింగ్ కట్టకుండా. దాంట్లోకి వచ్చింది ఈ బిల్ అంతా సేమ్, బ్లడ్ అంతా ఇచ్చిన బిల్ అంతా అక్కడ ఉంది, దానికి ఏం రూపాయి కట్టలేదు అనేసి చెప్పే కాడికి మేము క్వశ్చన్ చేసాం. కాదమ్మా, మీకు 60 లక్షల బిల్లు వచ్చినప్పుడు మీ దగ్గర 11 lakhs ఉంది, 51 lakhs గవర్నమెంట్ నుంచి వచ్చింది, మీరు 9 lakhs కట్టుంటే ఆ రోజు డిశ్చార్జ్ అయిపోయింటాడు అబ్బాయి, ఇప్పుడు 8 lakhs అడిషనల్గా పడింది. ఈ 8 lakhs ఎవరిపోయినా అనవసరంగా పడింది కదా అంటే ఆమెకు సమాధానం లేదు. సరే ఈ 11 lakhs ఏం చేశారంటే నేనేదో అప్పు కట్టుకున్నానని చెప్పే కానీ మాకు కొద్దిగా ఫీల్ అయినాం. సరే అది అయిపోయింది అనేసి చెప్పి నిన్న మళ్ళీ 2 లక్షలు మాత్రమే కట్టింది, మిగతా అంతా మేము కట్టి సెటిల్ చేసాం ఎన్టీఆర్ గారి చొరవతో. ఆ విధంగా ఆ పరిస్థితి అపోలోలో ఆ విధంగా ఉనింది. కానీ ఆమె వచ్చి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టిందో తెలియదు, హీరో గారిని ఎందుకు ఆ విధంగా అనిందో తెలియదు. మా వాళ్ళంతా హట్ అయిన దానివల్ల మేము అంతా టీమ్గా పోయి మొత్తం ప్రాబ్లమ్ సాల్వ్ చేసి డిశ్చార్జ్ చేసి తీసుకెళ్తుంది.